నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. సర్కారు బడులకు మెరుగైన వసతులు కల్పిస్తాం. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు పలు సూచనలు చేసిన రామగుండం సిపి. ఎగువ మానేరు ప్రాజెక్టుకు జలకళ, నదీ జలాలకు కాంగ్రెస్ నేతల ప్రత్యేక పూజలు. ఇక వార్తలను వివరాలు. సర్కారు బడుల్లో కార్పొరేట్ కు ధీటుగా బోధిస్తున్నట్టు చెప్పారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పర్యటించిన ఆయన వివిధ గ్రామాలలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలోని గంగారం, ఊషన్నపల్లి గ్రామాలలో విప్ విజయరమణారావు పర్యటించారు. ఊషన్నపల్లి గ్రామంలో 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 32 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. గతంలో సరైన భవనం లేక కేవలం 20 మంది విద్యార్థులతో ఈ పాఠశాల కొనసాగుతూ ఉండేదని గుర్తు చేశారు. నేడు ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధుల కృషి ఫలితంగా 56 మంది విద్యార్థులతో కలకలలాడుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను 75కు పెంచాలని అధ్యాపకులకు సూచించారు. పాఠశాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు హెడ్ మాస్టర్ సమ్మయ్య, ఎంఈఓ, గ్రామ సర్పంచ్ చొరవతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు నియోజకవర్గంలో విద్యారంగానికి ఇప్పటి వరకు 50 కోట్ల పైచిలకు ఖర్చు చేశామన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు దసరా నాటికి అల్పాహారం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. గంగారం టర్నింగ్ మెయిన్ రోడ్ నుండి ఊషన్నపల్లి గ్రామం మీదుగా పందిళ్ల చౌరస్తా వరకు డబుల్ రోడ్ మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాముడు, ఎంఈఓ మహేష్, ఎంపీడీఓ సురేందర్, సర్పంచ్ రేకుల జ్యోతి రఘు, ఉప సర్పంచ్ మేడి అశోక్ గౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. 5 లక్షల సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, అదేవిధంగా మరి మనం 32 లక్షలతోని 2 స్కూల్ బిల్డింగ్ భవనాలు నిర్మాణం చేసుకున్నాం. దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ అతి తొందరలోనే మరి మిడ్ డే మీల్స్ ఇవాళ పెడతా ఉన్నాం. ఇవాళ మిడ్ డే మీల్స్తో పాటు మరి పిల్లలకు అల్పాహారం ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇవాళ టార్గెట్ 15 ఆగస్టు పెట్టుకున్న ఒక నెల అతి ఇట్లా అంటే మ్యాక్సిమం దసరా లోపల మన అందరి పిల్లలకు అల్పాహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసుకోవడం జరిగింది. పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య అందించాలి. మంచి విద్యతో పాటు మంచి క్రమశిక్షణ కూడా నేర్పివ్వాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఇవాళ మన నియోజకవర్గంలో, మన పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి విప్ విజయరమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్రావు, డిఎల్పీఓ దేవకీదేవి, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, తహసీల్దార్ బషీరుద్దీన్, ఎంపీఓ రాజయ్యతో పాటు సర్పంచులు పాల్గొన్నారు. ప్రజలు ఏవైతే కోరుకుంటా ఉన్నారో, ప్రజలు ఏవైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మరి 10 అంశాలకు సంబంధించి వైద్య కానీ, విద్య కానీ, అదేవిధంగా వ్యవసాయం కానీ, మరి ఇట్లా ఇంధనం ఇండ్ల విషయంలో కానీ, జలసిరి కానీ, ఈ 10 అంశాల మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మరి ఇక్కడ సర్పంచులు కూడా వాటి మీద ప్రభుత్వం దృష్టికి రావడం, మరి జిల్లా కలెక్టర్ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు
అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని చర్చించడం జరిగింది. తప్పకుండా మళ్ళీ వచ్చేటువంటి సమావేశానికి మరి ఏదైతే గ్రామాలలో అడిగినటువంటి సమస్యలు అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలని చెప్పడం జరిగింది. మంచి మీటింగ్ అయింది. దీని ద్వారా ఏంటంటే ప్రజలకు ఒక ప్రభుత్వ పరంగా మంచి మెసేజ్ అవుతుంది. ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో మన అధికారుల ద్వారా ఆ పనులను గ్రామాల్లో సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. ప్రతి ఉద్యోగికి సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. సైబర్ మోసానికి గురైన వారు వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 1930కి సమాచారం అందించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఇల్లందు క్లబ్లో సింగరేణి హెచ్ఓడి అధికారులకు రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా హాజరై సురక్ష తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణలో భాగంగా సైబర్ మోసాలు, స్టాక్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ అవగాహన పోస్టర్లని విడుదల చేసి అధికారులతో భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. సైబర్ మోసాల బారిన పడ్డవారు త్వరగా ఫిర్యాదు చేస్తే సంబంధిత బ్యాంకు ఖాతాలు, ఫోన్ నెంబర్ల ఆధారంగా నేరగాళ్లని గుర్తించే అవకాశం పెరుగుతుందని సిపి చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రామరెడ్డి, ఏసీపీ రమేష్, RG1 GM లలిత్ కుమార్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. మొత్తం స్టోరీలో మనం ఒక మాట అర్థం చేసుకున్నాము, ఎవరికి చెప్పకండి. ఈ ఎవరికి చెప్పకండి అంటే బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ఉంటుంది. ఎందుకు మీరు చెప్తే ఎక్స్పోజ్ అయిపోతారు. సో దయచేసి ఎప్పుడు కూడా మీకు సపోజ్ ఎంత మీరు జాగ్రత్తగా ఉన్నా కూడా ఈ విధంగా మీరు ఒకవేళ ట్రాప్ అయిపోతే ఇమీడియట్లీ షేర్ ఇట్ విత్ 1930. ఎందుకు మీరు ఒకసారి ఇంటిమేట్ చేసినా ఇమీడియట్లీ వాళ్ళు సర్చ్ చేస్తారు డేటా బ్యాంక్ లో ఈ నంబర్ కి పాత హిస్టరీ ఉందా అన్ని చూసి మీకు ఇంటిమేట్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళకి బ్లాక్ చేస్తారు. దే విల్ బి కాట్. మీరు చూసారా మూవీలో ఎట్లా ఇమీడియట్లీ పోలీస్ హ్యాస్ కాట్ దట్ ఫెలో హూ వాస్ ట్రైయింగ్ టు ఇన్సైట్. సో మీరు మీ బాధ్యత, ఇది మీ బాధ్యత. సపోజ్ నాకు జరిగింది, నేను ఏం చెప్పలేము, కూర్చుంటున్నాము, నా నష్టం జరగలేదు కదా, అది ఒక మంచి సిటిజన్ కి క్యారెక్టర్ లేదు. నాకు జరగలేదు, ఈసారి నేను జాగ్రత్తగా ఉంటే నా దగ్గర జరగలేదు. మీ ఇంటి చుట్టుపక్కన ఒక దొంగ తిరిగితే మీకు కనిపిస్తే నా ఇంట్లో జరగలేదు కదా, నేను ఎందుకు చెప్పాలి? తప్పకుండా చెప్పాలి. ఒక సిటిజన్ కి ఇది బాధ్యత. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఏదో ఒక రోజు మీ నంబర్ కూడా వస్తుంది. మీ తండ్రికి, మీ తాతకి, మీ అమ్మకి, మీ కొడుకు, కూతురు ఎవరికి నంబర్ వస్తుంది. ఎవరో తప్పు చేస్తారు. సో ఈ విధంగా మీకు సందేహం ఉంటే తప్పకుండా 1930కి ఫోన్ చేయాలి, ఇంటిమేట్ చేయాలి. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు, సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో మానేరు జలాశయానికి వరద పెరుగుతూ ఉండడంతో ఎగువ మానేరు జలకళను సంతరించుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ఎగువ మానేరును సందర్శించి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. 4 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న విస్తారమైన వర్షాలకి కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు, సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇంకా 3 ఫీట్ల మేరకు నీటి మట్టం పెరిగితే మత్తడి దూకే అవకాశం కూడా ఉంది. దీంతో మానేరు పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఇదే తరహాలో కొనసాగితే ఎగువ మానేరు నిండే అవకాశం ఉంది. మొన్నటిదాకా ఎల్నినో అని వర్షాలు పడలేవు. మరి ఇప్పుడు ఒకేసారి వర్షాలు పడి ఇంత పెద్ద మొత్తంలో ఈ 2 రోజులనే భారీ నీరు రావడం వల్ల ఈ ఆయకట్టు రైతులంతా, నర్మాల రైతులంతా కూడా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వర్షాల వల్ల మన ఈ మానేరు ప్రాంతంలో మా నర్మాల గ్రామంలోనే ఒక 200 నుంచి 300 ఎకరాల సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. మరి ఈ యొక్క వాటర్ రావడం పట్ల ప్రతి ఒక్క, అంటే ఈ ఆయకట్టు కింద మన అప్పర్ మానేరు నుంచి లోయర్ మానేరు వరకు మానేరు పరివాహక ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా మారి మరి రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంది. మరి ఈ యొక్క మానేరుకు మరి ప్రస్తుతము 2.2 టీఎంసీలు ఉన్న మానేరు 1.82 టీఎంసీగా మారింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ మధ్య తరహా ప్రాజెక్టును దీన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి సందర్శించారు. నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మానేరు జలాలకు పూజలు చేశారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు
కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు ఉధృతంగా ప్రవహించడంతో మానేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే మరో 2 రోజుల్లో మత్తడి దూకే అవకాశం ఉంటుందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మిడ్మానేరు నింపుకుని రంగనాయక సాగర్కు ఎత్తిపోస్తున్నామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే 9వ ప్యాకేజీ పనులను ఎండగట్టారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పర్ష హనుమాన్లు, ఏఎంసీ చైర్మన్ విజయ తిరుపతి, కాంగ్రెస్ నాయకులు హమీద్తో పాటు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వరుణుడు పరవశించేలాగా ఇవాళ రాష్ట్రమంతటా కూడా వరుణ యాగాలు చేపట్టింది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ మా గౌరవ వ్యవసాయ శాఖ మాచ్యుల గారి ఆధ్వర్యంలో వరుణ యాగాన్ని కూడా మేము చేసుకోవడం జరిగింది, అలా ప్రారంభించడం జరిగింది. 3 రోజులు ఇవాళ నిరాటంకంగా ఆ వరుణ యాగం చేసిన తర్వాత ఆ రోజు నుండి ఇప్పటి వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇవాళ మేము ఎంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడు నర్మాల ప్రాజెక్టు నిండుతుందా, ఎప్పుడు మా పొలాల్లో పాడతాయని చెప్పి నర్మాల ప్రాజెక్టు యొక్క ఆయకట్టు వాసులందరూ కూడా ఎదురు చూస్తున్న కళను సాకారం చేస్తూ సఫలీకృతం చేస్తూ అమెరికా గడ్డపై తెలంగాణ జానపదం అలరించింది. ఓక్లాండ్ అరేనాలో జరిగిన సిలికాన్ రజిత వేడుకల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన మిద్దె రాములు మనవడు మిద్దె వినీత్ బృందం తెలంగాణ జానపద కళ ఒగ్గు కథతో ప్రదర్శించారు. 7 అంతరాల బోనంతో చేసిన నృత్య ప్రదర్శన అక్కడి తెలుగువారిని మంత్రముగ్ధులం చేసింది. రాష్ట్రంలో జానపద కళ పితామహుడు దివంగత మిద్దె రాములు వారసులుగా పరశురాములు, వినీత్ అనేక వేదికల ద్వారా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే సిలికాన్ రజతోత్సవ వేడుకల్లో అమెరికా వెళ్లి తెలంగాణ జానపద ఒగ్గు కథ బోనాల నృత్యాల అలరించారు. అమెరికా వేదికగా ప్రదర్శన ఇచ్చిన ఈ బృందానికి తెలంగాణ ఒగ్గు కథ కళాకారులు శుభాకాంక్షలు తెలిపారు. కురుమగుల్లలు చెప్పే ఈ యొక్క ఒగ్గు కథను, గ్రామీణ ప్రాంతంలో చెప్పే ఈ ఒగ్గు కథను ఇవాళ 7 సముద్రాలు దాటించి సిలికానాంధ్ర ఉత్సవాలలో ఏర్పాటు చేసినందుకు ఈ సిలికానాంధ్ర సంస్థ వారికి, మమ్మల్ని ఇంత గొప్పగా గుర్తించి ఆహ్వానించిన మా కూచిపోట్ల ఆనంద్ సార్ గారికి, అలాగే సిలికానాంధ్ర సంస్థ అధ్యక్షురాలు ప్రియా తనుగుల మేడం గారికి, సంస్థ సభ్యులందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ హరి హరి రఘునందన ఆగో హరి హరి బ్రహ్మాండమా హరిలోక సంచారి మద్దుల మానేర్లు మానేరుగడ్డ మరవన్న తల్లి విద్య నేర్పినవాడా వీరను మల్లు బుద్ధి చెప్పిందానా భువన అంచారి అమ్మవారు పార్వతి 10,000 దండమే ఓ రామ రామో. బొట్టు మన వ్యవహారాలు ఎక్కడ చూసినా తెలుగే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా తెలుగే కనిపిస్తుంది. గట్టిగా మీ క్లాప్స్ కూడా జత చేయండి మిత్రులారా. చాలా అద్భుతమైన కళారూపం ఇది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర ఆలయ ఉద్యోగుల సంఘం, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాలు సమాజంలో ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలోని పలు పాఠశాలల్లో బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బోనం ఎత్తగా మరికొందరు చిన్నారులు పోతురాజుల వేషాలు వేసి పలు విన్యాసాలు చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. గ్రామ కూడళ్ల వద్ద డాన్సులు పోతురాజుల విన్యాసాలతో విద్యార్థులు అలరించారు. తెలంగాణ బోనాల విశిష్టతను ప్రిన్సిపల్ విద్యార్థులకు వివరించారు. ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభమైన బోనాలు శ్రావణ మాసం ప్రారంభం వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని వేడుకున్నట్టుగా తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ రేణుకామాత గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు ఎత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. పోచమ్మ ఎల్లమ్మ తల్లులకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బత్తిని ఎల్లాగౌడ్, కౌన్సిలర్ వెంగళ అనిత, శ్రీకాంత్ గౌడ్, ముత్త మహేష్, బాలసాని తిరుపతి, పులి రాజయ్య, విక్కుర్తి అంజయ్య, పొన్నం రవిచంద్ర పాల్గొన్నారు. ఆషాఢ మాసం జరిగే బోనాల ప్రక్రియ భాగంగా పోచమ్మకు ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించిన ఉద్దేశంలోని గౌడ సంఘ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి ఇంత మన తెలంగాణ రాష్ట్రంలోనే మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దమైన మన బోనాల పండుగ. వాటి ఉద్దేశం ప్రతి సంవత్సరంలో ఆరంభ దశలోనే ఆషాఢ మాసం ప్రారంభంలోనే అన్ని రకాలైన ప్రారంభాలు జరుగుతూ ఉంటాయి. వ్యవసాయ రంగమే కావచ్చు, విద్యార్థి రంగమే కావచ్చు, వ్యాపార వాణిజ్య రంగాలు కావచ్చు, అన్ని రంగాలు రాబోయే సంవత్సరం మొదటి కాలంలోనే మా కుటుంబాలు, మా పిల్లలు, మా వ్యవసాయ రంగం, మా కులవృత్తి, మా వ్యాపారాలు, మా వాణిజ్యాలు అన్నీ మంచిగా ఉండి సుఖ సంతోషంగా ఉండి అమ్మవారి దీవెనలు మాపై ఉంచి మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలని అమ్మవారికి మనందరి పక్షాన గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బోనాలు చేయబోయింది. ఎల్లమ్మ తల్లి పుట్టిన తల్లికి బోనాలు చేయడం జరుగుతుంది. మాకు విద్యార్థులుగా వచ్చినటువంటి రెడ్డి గారు మరియు పిల్లకి సర్పంచ్ గారు, మా వార్డు కౌన్సిలర్ గారికి వేములవాడ పట్టణంలోని గౌడ సంఘం నుండి జరుపుకుంటున్నటువంటి పోచమ్మ బోనాలకి విచ్చేసినటువంటి మనోహర్ అన్నకి మరియు గౌడ సంఘ పెద్దలకి మరియు ఆడపడుచులకి నా యొక్క ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం అందరూ చల్లగా ఉండాలని బోనాలు తీయడం జరుగుతుంది. ఈ పసుపు అందరూ ఆడపడుచులందరూ పసుపు కుంకుమలతో బోనాన్ని అలంకరించి అందరం భక్తి శ్రద్ధలతో పోచమ్మకి బోనాలు తీయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శివాలయంలో శ్రీ లలిత సహస్రనామ పారాయణ సహిత లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల మొదటి మంగళవారం చొప్పున ఏడాది పాటు నిర్వహించే ఈ పూజా కార్యక్రమం 7 మాసాలు పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పారాయణం చేయడంతో పాటు కుంకుమార్చన గావించారు. ఈ పారాయణ సహిత కుంకుమార్చన కార్యక్రమం ఫిబ్రవరితో ముగుస్తుందని అర్చకులు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ పాలకవర్గం ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు వల్లకొండ మఠ మహేష్, ధూపం శివప్రసాద్, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ లలితా సహస్రనామ సహిత లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఒక సంవత్సరంగా తీసుకొని ప్రతి మాసంలో ఒక మంగళవారం అమ్మవారి కుంకుమార్చన లలితా సహస్రనామ పారాయణం ఏర్పాటు చేయబడింది. అందులో వారికి సదా
అందజేస్తుంది. అలానే ఈ యొక్క కార్యక్రమానికి అత్యంత వైభవంగా ప్రతి మాసం కూడా ఇక్కడ చేపడుతుంది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు మహిళలు కూడా అఖండిత సౌభాగ్యాన్ని, ఆయురారోగ్యాన్ని, అష్టైశ్వర్యాలను, సదా విద్యను, వ్యాపారాన్ని అన్నీ కూడా రాణించేయడానికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. అందులో కదా ఎప్పటికీ పట్టణానికి ఉంటూ తద్వారా రాష్ట్రానికి, తద్వారా దేశానికి కూడా వృక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ బార్ అసోసియేషన్ న్యాయవాది మల్లయ్య హత్యను ఖండిస్తూ విధులను బహిష్కరించారు. బాధిత న్యాయవాది కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించి హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిత్యం న్యాయం కోసం పోరాటం చేసే న్యాయవాదులపై దాడులు చేయడం దారుణమని వాపోయారు. లాయర్లు తప్పు చేస్తే సంబంధిత బార్ అసోసియేషన్లో ఫిర్యాదు చేయాలని, లేదంటే చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అడ్వకేట్ పై కొంతమంది దుండగులు హత్య చేయడం అనేది ఇది చాలా అమానుషం మరియు చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి విషయం. ఎందుకంటే నిత్యము అడ్వకేట్లు అనేటువంటి వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో ఎన్నో రకాలైనటువంటి విభేదాలు తలెత్తాయి. దాని దృష్ట్యా ఏమైనా విభేదాలు ఉంటే చట్టం ప్రకారం పోయి అడ్వకేట్ కూడా ఆల్ ఆర్ ఈక్వల్ టు బిఫోర్ లా. అడ్వకేట్ ఏమైనా తప్పు చేస్తే దానికి ఒక వ్యవస్థ ఉన్నది. అది బార్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు, అదర్వైజ్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి దాన్ని ఇచ్చిపెట్టేసి హత్య చేయడం అనేది చాలా ఇది అందరూ కూడా ఈరోజు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి అంశం. కాబట్టి హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని వెంటనే ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సుమిత్రాశ్రీ వొకేషనల్ కళాశాల, శివాని పారామెడికల్ కళాశాలల్లో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరెస్పాండెంట్ మడ్డి స్వప్నాశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, అమృత నర్సింగ్ హోం వైద్యులు ఆనందరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది లత, పద్మ, మమత, వర్ష, ప్రతిభ, ప్రణయ్ పాల్గొన్నారు. పాఠశాల దశ తర్వాత మరి ఉన్నత విద్య కోసం అంటే ఈ విధంగా వివిధ రకాలైన విద్య, వొకేషనల్ సబ్జెక్ట్ అయితే వివిధ రకాల సబ్జెక్ట్ అయితే ఒక మీ భవిష్యత్తుకి పునాది వేస్తుంది. నిజంగా అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం ఎంచుకునే దాంట్లో ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. మనం ఎంతవరకు చేస్తున్నామో, మనం ఏం చేస్తున్నామో అనే దాని గురించి మనం దృష్టి పెట్టుకొని చూడాలి. ఈరోజు మరి 2018లోనే మరి కాలేజ్ ఇక్కడికి తీసుకురావడం నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థుల కోసం అంటే పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, అదేవిధంగా కలెక్టర్లు కాకుండా ఈ విధంగా అంటే తప్పని కాదు. ఇందాకే చెప్పారు ప్రతి ఒక్కరు కూడా పాస్ అవుతారు 90%, ప్రతి ఒక్కరు కూడా జాబ్ వస్తుందని చెప్పారు. చాలా అంటే మీ అందరూ కూడా అర్హులు, ఇక్కడ ఎవరు అర్హులు కాని వారంతా ఎవరు లేదు. అందరు మీరు అర్హులే, మీరు అందరూ కూడా మంచి కోర్సు చదువుతున్నట్టు వారే. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ విధంగా నర్సింగ్ యొక్క విలువలను మరి అలాగే ల్యాబ్ టెక్నీషియన్ మరి అదర్ ట్రైనింగ్స్ ఒకప్పుడు మనకు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కావాలంటే మనం హైదరాబాద్ పోవాల్సి వచ్చేది. కానీ ఈరోజు వేములవాడలో సిటీ స్కాన్ ఉంది, సిరిసిల్లలో ఎంఆర్ఐ స్కాన్ ఉంది. అంటే వైద్య శాస్త్రము ఎంత అధునాతనంగా అభివృద్ధి చెందిన కొద్దీ ఈ యొక్క పారామెడిక్స్ యొక్క అవసరం కూడా అంతే ఎక్కువలో ఉంటుంది. ఒక పారామెడిక్సే కాదు, డాక్టర్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఈ డాక్టర్స్ కూడా ఇక్కడ వేములవాడలో ఎవరైనా వైద్యం ఒక హాస్పిటల్ పెట్టాలంటే ఫస్ట్ ఆలోచించేది అక్కడ నర్సింగ్ స్టాఫ్ ఉంటుందా, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటాడా, మన ఎక్స్రే టెక్నీషియన్ ఉంటాడా, లేకుంటే ఏంటి మెడికల్ షాప్లో వర్క్ చేసేవాళ్ళు. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని మొట్లపల్లి సర్పంచ్ తులా మనోహర్ రావు కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. అనంతరం గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇండ్లలోని వ్యర్థాలను చెత్తబుట్టల్లో సేకరించి జీపీ సిబ్బందికి అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ద్వారా రైతులు తమ పొలాలలో
కుంటలు నిర్మించుకోవాలని, దీంతో భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మల సుమలత సదయ్య, పంచాయతీ కార్యదర్శి మహేందర్, జీపీఓ కాసర్ల స్వాతి, ప్రధాన ఉపాధ్యాయులు పులి శ్రీనివాసరెడ్డి, రాజమౌళి, ఎల్ఎం వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్ సంపత్ పాల్గొన్నారు. ఎవరి కుటుంబం వాళ్ళ ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకుంటే మేము ప్రధాన రహదారి వెంట ఉన్న దాన్ని అందరూ కూడా క్లీన్ చేయించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఇది ఖచ్చితంగా వారించి మాకు సహకరించాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను. పంటగుంటల వల్ల వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఏదో వర్షాలు పడ్డాయి, మనం అనుకోని విధంగా వర్షాలు వచ్చినాయి, ఎల్లిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా. అయితే దానివల్ల మీరు పంట పొలాలలో పంట గుంట కానీ ఇంకుడు గుంట ఉంటే ఇప్పుడు పడుతున్న వర్షం నీరంతా ఇప్పుడు మానేరులో పడి మానేరు నుంచి సముద్రంలో కలుస్తుంది. అంటే అలాంటివి కాకుండా ప్రతి ఇంటి గుంట కానీ పంట గుంట ఉంటే ఇప్పుడు పడ్డ వర్షం నీరంతా కూడా భూమి లోపలికి పోయి ఇంకి అక్కడున్న బావులకు కానీ నీరు వస్తుంది, అలాగే బోర్వులకు నీరు వస్తుంది. మన భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్యతో పాటు సాగునీటి సమస్య పరిష్కారం అయ్యడానికి ఇది ఒక పెద్ద లక్ష్యం. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉమ్మడి మద్దిమల్ల రాయుని చెరువు అలుగుపారింది. దీంతో వీర్నపల్లి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతి దృష్ట్యా మద్దిమల్ల గ్రామస్తులు, కాశీతండా వాసులు వాగు దాటే సాహసం చేయవద్దని పోలీసులు సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో నూతనంగా నియామకమైన సింగిల్ విండో చైర్మన్ డైరెక్టర్లను రైతులు, స్థానిక నాయకులు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ లోక జలపతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహకార సంఘాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో సంఘ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరణకు చేసినటువంటి మాజీ సింగిల్ చైర్మన్ నల్ల మోహన్రెడ్డి గారు, అట్లాగే మరొక చైర్మన్ వేణుగోపాలరావు గారు, లోక రవీందర్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ గారు, వారందరికీ, తోటి డైరెక్టర్లకు, సిబ్బందికి నా హృదయపరమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట నన్ను సింగిల్ చైర్మన్ నామినేట్ చేసిన గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆశీస్సులతో ఈ సంఘాన్ని ఇంతకుముందు మనోహర్ గారు చెప్పినట్టు అన్ని విధాల ముందుకు తీసుకుపోతానని, రైతుల సహకారంతో సంఘం అభివృద్ధికి పాటుపడతానని. మరి నిజంగా కూడా ఆత్మీయులు అన్న జలపతి రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మిగతా డైరెక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ పాలకవర్గం మరి ఈ సొసైటీని మరి ప్రగతి పదంలో మరి రైతులందరికీ మంచిగా సేవలు అందించే విధంగా, అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా వారికి మరి ఆ శక్తిని ఇవ్వాలని. నిజంగా కూడా మన జూలపల్లి సొసైటీలో ఇప్పటి వరకు నేను కూడా గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది కనుక మంచి సొసైటీ ఇది. తప్పకుండా రైతులందరూ కూడా భాగస్వామ్య సభ్యులందరూ కూడా మరి నిజంగా కూడా అన్ని సౌకర్యాల మెరుగులో మనమందరం కూడా ఇప్పటిదాకా నడుస్తూ ఉన్నదే కాకుండా రానున్న రోజులలో మరింతగా సౌకర్యాలు చేసి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కేశెట్టి ఆనందం, సుజాత జ్ఞాపకార్థం వారి కుమారులు లక్ష్మణ్ కుమార్, రాజ్ ఆధ్వర్యంలో బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ కుప్పల ప్రవీణ్, ఉప సర్పంచ్ ముంజం నరేష్ కుమార్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని దాతలను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బ్రహ్మోజు సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ జ్ఞానేశ్వర్, ఉపాధ్యాయులు జడల సత్యనారాయణ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎలిగేడు గ్రామంలో కేశెట్టి ఆనందం గారి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరానికి వెళ్తున్న తరుణంలో వారి స్మారకార్థం ఈరోజు వారి యొక్క కుమారులు ఎలిగేడు గ్రామంలోని ప్రీ ప్రైమరీ స్కూల్కి ఉచితంగా బుక్స్ కానీ మరియు పెన్స్ వీటిలో పంపిణీ చేయడం జరిగింది. వారు ఎలిగేడు గ్రామస్తులు ఆనందం గారు చాలా సుపరిచితులు, చాలా కాలంగా చాలా తెలిసిన వ్యక్తి, చాలా ఉన్నతంగా ఉన్న వ్యక్తి, ప్రజలతో అనేకమై ఆయన చాలా సందర్భంలో ఉండేవారు. వారి యొక్క కుమారులు ఈరోజు
వారి 5 సంవత్సరాలు పురస్కరించి 6 సంవత్సరాలు చేస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళకి బుక్ పంపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుమారులు వారి యొక్క స్మారకంగా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరిన్ని చేయాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను చేపట్టిన వారి యొక్క కుమారులకు ధన్యవాదాలు ఎలిగేడు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బాయమ్మపల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి హాజరై తల్లులకు పలు సూచనలు చేశారు. పుట్టిన గంటలోగా శిశువుకు తల్లిపాలు పట్టడం ద్వారా బిడ్డ రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, నాయకులు గాలి రాజు, కావటి రాజు, మద్దూరి కుమార్ పాల్గొన్నారు. ముంబై వ్యాపారవేత్త మార్గం గోపి జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఘనంగా నిర్వహించారు. మాజీ వార్డు మెంబర్ గొళ్లెం నర్సింగ్ ఆధ్వర్యంలో స్థానిక రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గోపి మరి ముంబై వ్యాపారవేత్త మరి మార్గం గోపి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మరి వేములవాడ మన రాజన్న ఆలయం ముందు మరి ఈరోజు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎన్నో ఒక నాయకుడు కాకుండా గానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చాలా చేశాడు. రుద్రేంగిలో కావచ్చు, ఇటు మన ఈపపల్లిలో కావచ్చు, మరి అన్మోస్పర్లో కావచ్చు, ప్రతి ఒక్క ఊర్లో కూడా ఆయన ఎంతో సేవా కార్యక్రమంలో ముందున్నాడు. ఆయనకు ఆ వెలువెలుగా ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.